హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గత సంవత్సరం నుంచి కాస్త ఒడిదుడుగులు అయితే ఎదుర్కొంటూ ఉంది. సో ఒకసారి మనం పరిశీలించామంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల అయితే ఇప్పుడున్న పొజిషన్లో అయితే సామాన్యులు కాదు, ఎవరు కొనే పొజిషన్లో అయితే లేరు, అండ్ అమ్మేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు అంతా ఏం జరుగుతుందంటే ఔటర్ రింగ్ రోడ్డు అండ్ ట్రిపుల్ ఆర్కి మధ్యలో మార్కెట్ అయితే నడుస్తుంది. సో అసలు ఎలా ఉంది ఈ మార్కెట్, ఫ్యూచర్ అసలుకి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ ప్రాంతంలో కానీ ఇన్వెస్ట్ చేస్తే సో ఎన్ని సంవత్సరాలకు అప్రిషియేషన్ వస్తుంది, వచ్చే కంపెనీస్ ఏంటి, గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుంది ఆ ప్రాంతాన్ని? ఓకే, ముందుగా మన రియల్ భూమి ప్రేక్షకులకి స్వాగతం అండి. మనం ఈరోజు కనుక మాట్లాడుకుంటే ఇప్పుడు హైదరాబాద్ గురించి మీరు క్వశ్చన్ అడిగారు, ఏదైతే అవుటర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో అని చెప్పి. అవుటర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో మార్కెట్ అనేది కంపల్సరీగా జరగాల్సిందేనండి. నెక్స్ట్ 5 to 10 yearsలో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మెల్లిమెల్లిగా. హౌసెస్ కూడా మనకు చూసుకుంటే నెక్స్ట్ 3 yearsలోనే హౌసింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీరు వెస్ట్ పార్ట్ చూసుకుంటే కనుక ఓవరాల్ దాటేసింది వెస్ట్ పార్ట్ అనేది, వెస్ట్ జోన్ అనేది మనకి ఆల్రెడీ మోకిలా శంకరపల్లి వరకు ఇల్లులనే వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ ఉన్నది బెంగళూరు హైవే, మహేశ్వరం, ఇటు ఫోర్త్ సిటీ, ఇటుపక్క కూడా ఎక్కువగా హౌసెస్ రావడానికి బాగా స్కోప్ ఉంది. ఆల్రెడీ చూసుకుంటే కనుక విల్లా ప్రాజెక్ట్స్ కానీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఆల్రెడీ 5 years నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ అనేది ఇంకా రాలేదు. జనం ఏంటంటే ఇప్పుడు వెళ్ళి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ప్లాట్స్ వెళ్ళి కొనుక్కుంటున్నారు మెల్లిమెల్లిగా. ప్లాట్స్ కొనుక్కొని ఉంచుకొని 5 years తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఓవరాల్ కనెక్టివిటీ ఉంది. స్క్వేర్ యార్డ్ వచ్చి యావరేజ్గా 12,000 నుంచి 20,000, 25,000 మధ్యలో దొరుకుతుంది. అక్కడ నుంచి గచ్చిబౌలి చూసుకున్న, ఎయిర్పోర్ట్ చూసుకున్న అంతా కూడా 30 minutes 15 minutes డ్రైవ్లోనే మన గచ్చిబౌలికి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కానీ, హైటెక్ సిటీకి కానీ, ఎయిర్పోర్ట్కి కూడా 10 to 15 minutes డ్రైవ్లోనే చేరుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి ఏంటంటే పబ్లిక్ అందరు కూడా కొద్దిగా అవుటర్ బయట అనేది చూస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే అవుటర్ లాన ఓవరాల్ లాన ల్యాండ్స్ లేకపోవడం మెయిన్ థింగ్. అన్నీ అపార్ట్మెంట్స్ అయిపోయి అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మ్యాక్సిమమ్. చూసుకుంటే కనుక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్న మినిమమ్ 70 lakhs to 1 crore వెళ్ళే పరిస్థితి ఉందన్నమాట. దానికి ఒక 5 kilometers ఓవరాల్ బయటికి వెళ్ళి 5 to 10 kilometers వెళ్ళి అక్కడే ఒక 200 square yards తీసుకొని ఉంచుకొని ఇప్పుడు ఒక 5 years తర్వాత, 6 years తర్వాత, 7 years తర్వాత వీళ్ళు వెళ్ళి డీసెంట్గా మంచి డూప్లెక్స్ కనుక చేసుకుంటే కనుక వీళ్ళకి సైటు ఇది కలిపితే కనుక యావరేజ్ 50 to 60 lakhsలోనే మంచి ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. అది కూడా పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో వస్తుంది, కనెక్టివిటీ బాగున్న చోట్ల వస్తుంది, ఈజీగా కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు, సిటీకి కూడా రావాలన్నా ఈజీ అనమాట. అందుకని ఏంటంటే పబ్లిక్ అందరు కూడా ఓవరాల్ నుంచి త్రిబుల్ ఆర్ బయట ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మార్కెట్ అనేది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ 1 month నుంచి ఎంక్వైరీస్ పెరిగాయి. మార్కెట్ కూడా చూసుకుంటే కనుక ఆల్రెడీ మనకు 2.5 years నుంచి మార్కెట్ అనేది పెద్ద రేట్లో పెరగలేదు, చాలా చోట్ల స్టాగ్నెంట్గా ఉంది. ఇప్పుడు అనేది మళ్ళీ మన హైదరాబాద్ మార్కెట్ మెల్లిమెల్లిగా అందుకుంటుంది, మళ్ళీ స్టార్ట్ అయ్యింది సేల్స్ అనేవి కూడా. మీరు ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం మార్కెట్ 1 month నుంచి పెరిగింది అంటున్నారు? అంటే ఎంక్వైరీస్ పెరిగాయండి, ఎంక్వైరీస్ పెరిగాయి, సైట్ విజిట్స్ పెరిగాయి. మనకు చూసుకుంటే ముందు నుంచి వస్తున్నారు కస్టమర్స్, కొందామని వస్తున్నారు. కాకపోతే కొద్దిగా మీడియాలో వచ్చిన కొద్ది ప్రాపగండా వల్ల ఏంటంటే మార్కెట్ కొద్ది లేదు 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 అని చెప్పి అనడం వల్ల ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తున్నారు కానీ ఆ ప్రైజ్ కొనాలా వద్దా అనేది కొద్దిగా ఆగుతున్నారు అనమాట, జస్టిఫికేషన్ చేసుకోలేకపోతున్నారు. హైదరాబాద్లో ఒక 20% 30% ఏరియాలో రేట్లు ఎక్కువ ఉన్న మాట వాస్తవమే, కానీ 70% ఏరియాలో రేట్లు రీజనబుల్గా ఉన్నాయి ఇంకా కూడా. నేను అనేది ఏంటంటే 2023-24 టైంలో విపరీతంగా రేట్లు పెంచేయటం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోకాపేటలో నియోపోలిస్ ఏదైతే ఉందో అక్కడ 100 కోట్లు అనగానే మిగతా ప్రాంతాలలో కూడా ఏంటంటే రేట్లు పెరిగి ఆటోమేటిక్ పెంచేశారు. సో ఒక్కసారిగా రేట్లు పెరిగిపోవటం, కొనేవాళ్ళు కూడా ఏంటంటే కాస్త వెనక తగ్గటం కూడా, ఇది కూడా మార్కెట్ మీద కాస్త ప్రభావం చూపించింది అని చెప్పి కూడా అనుకోవచ్చా? అవునండి, అప్పుడు మీడియా కొద్దిగా హైప్ చేయడం వల్ల ఏంటంటే 100 crores అన్న విషయం ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే పబ్లిక్ అనేవాళ్ళు కొద్ది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారనమాట. ఏదైతే వాళ్ళు కొనే ప్రైస్ కరెక్టా రాంగో, ఇక్కడ ఒక 60 కోట్లు ఉన్న 50 కోట్లు ఉన్న ఎకరాన్ని తీసుకెళ్ళి 100 కోట్లు ఎలాగైతే చెప్పారో ప్రతి దగ్గర అలాగే రేట్లు ఎక్కువ చెప్తున్నారు, పెంచేసుకున్నారేమో అని చెప్పి పబ్లిక్ కూడా అనుకున్నారు. కొన్ని ఒక 10% ఏరియాలో పెంచారు కూడా, రేట్లు కూడా ఎక్కువ చెప్పారు. 2 crores అన్న ఎకరాన్ని 4 crores 5 crores చెప్పారు, కొంతమంది అమ్మనాన్ని కూడా అన్నారు. ఇప్పుడైతే అది లేదు, ఆ బబుల్ అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉంది మార్కెట్ కూడా, మంచి టైం ఇది ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే వన్స్ రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయితే సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, సెంటిమెంట్ స్ట్రాంగ్ అవుతుంది, కనెక్టివిటీ కూడా స్ట్రాంగ్ అయ్యి మనకి ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ బయట అంతా కూడా రెసిడెన్షియల్కి బాగా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున సిటీ చూసుకుంటే కనుక పొల్యూషన్ కానీ, కొద్ది కాంక్రీట్ జంగిల్ కానీ, హెవీ ట్రాఫిక్, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సీవేజ్ ప్రాబ్లమ్స్ కానీ, మనకి హెవీ ట్రాఫిక్ జామ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓఆర్ఆర్ బయట అనేది అది ఉండదు మనకి. ఓవరాల్ బయట ఏంటంటే ఈజీ కనెక్టివిటీ ఉంటుంది, అది కూడా ప్రైస్ ఎఫర్డబిలిటీ. ఇప్పుడు సిటీలో మన ₹1 కోటి అపార్ట్మెంట్ ₹1 కోటి మీరు బంగ్లా కట్టుకోవచ్చు,
ఓవరాల్ బయట 5 బెడ్రూమ్ బంగ్లా మీకు సైటు ఇది కలిపితే ₹1,00,00,000 పెట్టుకుంటే మంచి బంగ్లా అవుతుంది. ఒక డ్రైవర్ని పెట్టుకున్నారు అనుకోండి, సిటీకి రోజు వచ్చి వెళ్ళొచ్చు. అలాగే సిటీలో ఈ రోజుని చూసుకుంటే సిటీలో రోజు వచ్చి వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వచ్చింది, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. వారానికి వీళ్ళు వచ్చే సిటీలోకి మహా అయితే 1 days 2 days వస్తారనమాట. దానికి కూడా అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇటుపక్క చూసుకున్నాం కదా, ఎయిర్పోర్ట్ ఉంది, ఐటీ హబ్ ఉంది. ఇప్పుడు మాల్స్ కూడా అన్ని కూడా చూసుకుంటే ఓవరాల్ దగ్గర వస్తున్నాయి. కోకపేట దగ్గర మాల్స్ కూడా ఓవరాల్ బయటే వస్తున్నాయి. ఇప్పుడు మనకి శంషాబాద్ దగ్గర కూడా 2-3 మాల్స్ వస్తున్నాయి అనమాట. ఒకటి ప్రెస్టేజ్ సిటీది, అపర్ణాది ఒక మాల్ వస్తుంది. నెక్స్ట్ ఇంటర్చేంజ్ మాల్ అని ఎయిర్పోర్ట్ లానో ఒక 20 acres లో కూడా పెద్ద మాల్ వస్తుంది అనమాట. అందుకని చూసుకుంటే వెస్ట్ పార్ట్ సౌత్ పార్ట్లో మాల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి, మెట్రోస్ ఇవన్నీ మెట్రో మాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఏదైనా వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉన్నా కానీ వీక్లీ ఒకసారి వచ్చి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకొని సిటీలో నుంచి అంతా చూసుకొని వాళ్ళు డంప్ చేసుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా స్టే అవ్వచ్చు అనమాట, బయట కూడా హ్యాపీగా. అది 5 years లో కల్చర్ ఇంకా పెరుగుతుంది. అదే ఏదైనా గవర్నమెంట్ రేపు 4th సిటీ కావచ్చు, RRR సంబంధించి ఏదైనా ఒక స్టెప్ కానీ పడిందంటే ఆటోమేటిక్గా ఇప్పుడున్న రేట్లకు మించి పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. కానీ చాలా మంది ఏంటంటే ఇంకా రేట్లు దిగొస్తాయని చెప్పి కూడా వెయిట్ చేస్తున్నారు. మెయిన్ జనం పబ్లిక్ ఏంటంటే ఆలోచిస్తున్నారండి, ఇంకా రేట్లు తగ్గుతాయేమో తగ్గవండి. ఎప్పుడు రియల్ ఎస్టేట్ లో ఆగుతుంది మార్కెట్, అంటే 1-2 years 3 years ఆగుతుంది. ఇది కూడా మనం వేసుకుంటే ఒక 10 years గ్రాఫ్ చూసుకోవాలండి. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, ఓకే. ఒక 10 years బ్యాక్ కొనుక్కున్న వాళ్ళకి ఎవరికైనా రేట్లు తగ్గాయా పెరిగాయా? పెరిగాయి. దాని 10 years బ్యాక్ కొనుక్కున్న వాళ్ళకి రేట్లు పెరిగాయి. అంటే ఎవ్రీ 10 years 8 years క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. కానీ 1-2 years లో అయితే పెద్ద చేంజ్ అనేది జరగదు. అది ఎప్పుడో ఒకసారి మిరాకిల్ జరుగుతుంది. ఒక 30-40 years లో ఒకసారి కొన్న 1 year లోనే 6 months లో డబుల్ అనేది జరుగుతుంది. కానీ ప్రతిసారి అలా జరగదు. ప్రతిసారి ఏంటంటే ఒకసారి మనం భూమిలో కొన్నాం అనుకోండి, అది కొద్దిగా ఒక 5 years పడుతుంది రేట్ పెరగడానికి. 5 years తర్వాత ఒకేసారి పెరుగుతుంది రేటు. అది మనం మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు కొన్నాం అనుకోండి, వెంటనే రేట్ పెరుగుతుంది. మార్కెట్ వచ్చినప్పుడు వెంటనే ఒక 40-50% జంప్ అనేది చేస్తారు అనమాట. అందుకే రియల్ ఎస్టేట్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవ్రీ 10 years ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను చెప్పింది ఏదైతే ఉందో ఇప్పుడు 2025లో ఉన్నాం కదా, 15లో కొనుక్కున్న వాళ్ళకి 2025 పెరిగాయి. 2005లో కొనుక్కున్న వాళ్ళకి 2015కి పెరిగింది. 95లో ఒక రేట్ ఉంది, మళ్ళీ 2005లో ఒక రేట్ ఉంది. బ్యాక్ హిస్టరీ తీసుకుంటే ఒక 100 years హిస్టరీ తీసుకున్నా 100 years నుంచి ఎవ్రీ 10 years క్యాలిక్యులేట్ చేసుకుంటే పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి కూడా పెరుగుతుంది. అప్పుడు సైకిల్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్లో. నా పేరు షబీర్ అండి, ప్రాపర్టీ ఎక్స్పర్ట్. నన్ను 24/7 మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నాకు చాలా లొకేషన్స్లో నేను బిజినెస్ అనేది చేస్తుంటాను అనమాట. హైదరాబాద్ 360 degreesలో అలా 180 degrees అనేది మనకి ఎక్కువ మార్కెట్ జరుగుతుంది. వెస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్ అనమాట. సౌత్ హైదరాబాద్ అండ్ వెస్ట్ హైదరాబాద్ అంటారు. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్లో ఐటీ ఉంది, సౌత్ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్, నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఎక్కువ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. రెండు కూడా పక్కనే ఉంటాయి అనమాట. రెండింటికి చూసుకుంటే కనుక 30 minutes డ్రైవ్ ఉంటుంది. దీని గురించి మీకు ఏమైనా ప్లాట్స్ కావాలన్నా, మీ ప్లాట్స్ ఏమైనా అమ్మాలన్నా, లేదా మీ సజెషన్స్ ఏదైనా సజెషన్స్ మీకు కావాలన్నా కానీ, ఏదైనా ప్రైస్ కంపారిజన్ ఏదైనా చేయాలన్నా కానీ నాకు 24/7 మీరు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చి 9985054001. రిపీట్ 9985054001. థ్యాంక్ యూ సో మచ్.